అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో నందికి నానబియ్యం, శంకరుడికి శనగల నోము ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఇలాంటి గిన్నెలు 2 తీసుకోండి. గిన్నెలు ఏ సైజ్ అయినా పర్లేదు, దానిలో కిలోంబావు పట్టేటట్టు చూసుకోండి. ఓకే, ఇలాంటి 2 తీసుకోవాలి. ఒక దాంట్లో కిలోంబావు బియ్యం అంటే నానబియ్యం పోసుకోవాలి. నానబియ్యం అంటే మనం సంక్రాంతికి పెట్టుకుంటాం చూడు, కూరగాయలన్నీ వేసుకుని నోముకుంటాం చూడు, అలాంటి బియ్యం పోసుకోవాలి. దాంట్లో ఒక నంది విగ్రహం పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో కిలోంబావు శనగలు, ఇది కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. నానబెట్టుకున్నది ఇక్కడ నేను ఊరికే బట్టి చూపిస్తున్నాను. నానబెట్టుకొని పెట్టుకోవాలి. కిలోంబావు శనగల్లో ఒక శంకరుడి విగ్రహం పెట్టుకోవాలి. ఇలా 2 గిన్నెలు అరేంజ్ చేసుకున్న తర్వాత మనం గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత నానబియ్యం ఏమో నందికి పెట్టాలి, శనగలేమో మనం అందరికీ పంచుకోవచ్చు. తెల్లారి మనం పసుబొట్లకు పిలుస్తాం కదా, ఆ రోజు అందరికీ ఇవ్వచ్చు. ఇది నందికి నానబియ్యం, శంకరునికి శనగల నోము. ఇంకా నా ఛానల్లో చాలా సంక్రాంతి నోములు ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో నోముతో మళ్ళీ కలుద్దాం. బాయ్.